చెప్పండి. ప్రస్తుతం ఆల్మోస్ట్ 2.5 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది మాకు హామీలు ఏవి అమలు చేయట్లేదు, ఒక ఫ్రీ బస్ తప్ప అని చెప్పి చెప్తున్నారు. రైట్. అవునా? అవును. మీరు ఫ్రీ బస్ లో వెళ్ళారా? వెళ్తాను. ఎటువంటి ఫ్రీ బస్ పరిస్థితి? ఒక్కటే. ఎటువంటి పరిస్థితి చూస్తున్నారు ఫ్రీ అంటే బస్? ఫస్ట్ లో పెట్టినప్పుడు చాలా కష్టంగా ఉండే. ఇప్పుడు మగవాళ్ళకి సీట్ లేకోకుండా మేమే దౌర్జన్యంగా కూర్చుంటున్నాం. అదొక మైనస్ అవుతుంది. ఇక్కడ ఒక మాట అమ్మా, దౌర్జన్యంగా కూర్చుంటున్నాం అని చెప్పేసి మీరు ఎలా అయితే అవును, అంటున్నారో, మరి నిజమే అది కదా. మీకు ఇంకొక పాయింట్ లో చూస్తే అది మీకు ప్రభుత్వం కల్పించినటువంటి హక్కు. ఇంతకు ముందు టికెట్ తీసుకున్నప్పుడు చిన్న పెద్ద అనేది రెస్పెక్ట్ ఇచ్చేది ఎవరైనా సరే. ఇప్పుడు ఆ రెస్పెక్ట్ లేదు. 60 సంవత్సరాల ముసలమ్మ కూడా నిలబడాల్సిందే. అయ్యో పాప ఆమె వచ్చింది లేద్దాం అన్న రెస్పెక్ట్ అయితే లేదు. అది ఒకటి పోయింది. అదొకటి మైనస్. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నా మీద ఒక చిన్న ఏజ్ అయినా పెద్ద ఏజ్ అయినా గానీ నాకు ఓపికనంతసేపు నేనైతే నిలబడతా. ఫ్రీ బస్ ఇవ్వడం వల్లేనా, లేదంటే బస్సులు ఏమైనా తగ్గించారా? ఫ్రీ బస్ ఇవ్వటం వల్లనే మైనస్ అది ఫస్ట్. మన చిన్న పెద్ద ఎందుకంటే ఫ్రీ బస్ ఇచ్చిన నాకు ఆధార్ కార్డు ఉంది, నాకు ఓటు హక్కు ఉంది అన్న దౌర్జన్యం కూడా మహిళల్లో ఉంది చాలా వరకు. ఆయన ఫ్రీ బస్ ఇవ్వటే కదా అట్లున్నది. అంటే ఫ్రీ బస్ ఇవ్వకపోతే బస్సులు ఎక్కరా? అదే ఎందుకు ఎక్కం? ఎక్కుతాం ఇప్పుడు కదా. ఫ్రీ బస్ ఇచ్చిండు, అన్నిటికి రేట్లు పెంచిండు. చెప్పు. అలా కాదమ్మా, నేనేమంటున్నానంటే ఫ్రీ బస్సు జనం కిక్కిరిసిపోతున్నారు. ఓకే, దాని వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఫ్రీ బస్ ఇవ్వకపోయినా బస్ ఎక్కాల్సిందే కదా. అవును, మరి ఫ్రీ బస్ 100%. ఇవ్వడం వల్ల టికెట్ నీకు ఇంకా తగ్గుతుంది అప్పుడు కదా. 1200-1300 పెట్టి మేము డ్యూటీకి రాలేదా? ఇప్పుడు ఈయన ఫ్రీ బస్ ఎత్తేనే మేము డ్యూటీకి వస్తున్నామా? మరి అప్పుడు ఫేస్ చేయలేదా ఇలాంటి ప్రాబ్లం? అంటే జనాలు కిక్కిరవడం గానీ, ఇబ్బందులు గానీ అప్పుడే ప్రాబ్లం లేదు. మరి ఇప్పుడు ఇప్పుడు కార్లు ఉన్నా బైకులు ఉన్నా గానీ పెట్రోల్ ఎందుకని మంచి మంచి వాళ్ళు కూడా బస్ ఎక్కుతాం వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, అదంటారు మెయిన్ ఇంకా బస్సులు ఏమైనా తగ్గించారా ఇంతకు ముందుతో పోలిస్తే? తగ్గించారు. సో అది కూడా దీనిలో ఒక పార్ట్ అయి ఉండొచ్చు. అది ఒక పాట, 100% పాట. ఇంకొకటమ్మా, ఆడపిల్లల్ని ఆదుకోనటువంటి ప్రభుత్వం అని చెప్పేసి అటు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, ఇటు ప్రతి ఆడపిల్ల కూడా మాట్లాడుతా ఉంది. బికాస్ ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంతో పండక్కి వాళ్ళ ఇంటి ఆడపిల్లలాగా చీరొచ్చేది, చీర ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరని ఆడపిల్లలు, తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా మాట్లాడుతున్నారు. అవును, అది నిజమే. కొంతవరకు అయితే నిజం. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు డోక్రా మహిళలకైతే సీరియల్ అక్కడక్కడ వచ్చినాయి. నాకు కూడా వచ్చింది, చాలా మందికి రాలేదు. ఓకే, చీరలు అంటే ఇచ్చారు కేసీఆర్ గారు. 100 రూపాయలు పెట్టిన సీరే, 500 పెట్టిన సీరే, 10 రూపాయలు పెట్టిన సీరే కాదా. ఇప్పుడు ఆ ఒక్క చీరతో మనమేమి పెద్ద ఐశ్వర్యవంతులం కాము, బేసిక్ గా కాము. ఆయన ఇచ్చాడు, ఆయన మంచితనం మనం తీసుకున్నాం. కానీ ఈయన దగ్గర కూడా మనం చీరే ఎక్స్పెక్ట్ చేయాలా? ఇంతకు మించి నేను ఇస్తాను హామీలు అని చెప్పి హామీలు 6 హామీలు మాకు అమలు కాలేదండి. బస్ ఒక్కటి, అక్కడక్కడ మాత్రం కరెంటు బిల్లు 0. ఎవరికో వచ్చిన వాళ్ళకి వచ్చింది, రానవరకు రాలేదు.